అంటే జీవహింస వద్దు అని నేను డిసైడ్ చేసుకున్నా. అప్పటి నుంచి నేను ముట్టుకోను. మరి నువ్వు కూడా జీవిలాగా అవుతాను చూస్తే మరి ఏం తినకుంటుంటే మరి నువ్వు ఇట్లా అవుతుంది ఎట్లా? పర్లేదు, అందుకే కదా ఈ ప్రోటీన్ పౌడర్లు ఇట్లాంటివి తీసుకోవడం. అది కూడా గ్రీన్ మార్క్ ఉండేదే తీసుకుంటా. అంటే నాకు రోజు ఎంత బలం రావాలని చూసుకుంటాం అంతే. దాని మందం చాలుగా చాలు, అంతకుమించి మనం ఇంక ఇబ్బంది పెట్టదు. మేమైతే మేము పెట్టుకుంటే గిన్నెలలో గిద పెట్టుకొని తింటాం. అట్లా అయితేనే ఉంటాం కాదే మాకు. ఇక ఎవరి ఇష్టం వాడదు, దాన్ని నేనేమి తప్పు పట్ట. కానీ నేనైతే ఏదో ఒక ఆదర్శం అనుకో, ఏదైనా అనుకో, మారిపోయిన ఒక పర్టికులర్ నాకు ఒక 10 ఏళ్ళు అవుతుంది. శేఖర్ భాషకు తక్కువ పైసలు ఇచ్చిలా ఎక్కువ పైసలు ఇచ్చిలని అనుకుంటారు బయట. బాగానే ఇచ్చిల్లు అంటారు. బాగానే ఇచ్చారు. చెవులో చెప్పు. నేను ఎప్పుడు చెవిలోనే చెప్తాను, రేడియో కదా. నా ఎంత ఇచ్చిలే? నా జీతానికి ఒక 2 రెట్లు ఇచ్చారు. జీతానికి అంటే మనుషులను ఎట్లా ఇస్తారు? అంటే ఒక్కొక్కరికి నాకు ఇవ్వాలంటే నీకు ఇవ్వాలంటే అంటే మనిషిని బట్టి అందరికీ ఒకటే ఉండదు. ఇప్పుడు నువ్వు పలానా పని చేస్తున్నావు, నీకు ఇంత జీతం వస్తుంది కాబట్టి నువ్వు అది వదులుకొని వస్తే నువ్వు ఎంత నష్టపోతావు, ఓకే, ఆ నష్టపోయిన దానికి ఇంకొక డబల్ అలా వేసుకొని ఇస్తారు. వాళ్ళ లెక్క వాడుకుంటుంది మనకి. మీకు అభిమానులు కూడా పెద్దగా వచ్చిళ్ళు చూసినాం. వాళ్ళతో మాట్లాడుతా అంటే దాన్ని అప్పుడు నీకు ఏమనిపించింది? నిజంగా అంటే ఇప్పుడు ఈ రాజ్ తరుణ్ విషయం వల్ల కూడా నాకు చాలా అభిమానులు పెరిగారు. కాకపోతే ఇది అంతా మన న్యూస్ ఛానల్స్ చాలా బాగా చెప్పుకోవాలి. అయితే మనకి న్యూస్ ఛానల్స్కి ఎంత వ్యూవర్షిప్ ఉంటుందో ఎంటర్టైన్మెంట్ సెక్షన్లో కూడా బోల్డ్ అంత వ్యూవర్షిప్ ఉంది. సో ఇప్పుడు నాకు ఇప్పటిదాకా ఇటు సైడ్ అభిమానులు పెరిగారు, బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ఈ ఎంటర్టైన్మెంట్ సైడ్ కూడా అభిమానులు బాగా పెరిగారు. సో కలిసి పెద్ద బేస్ తయారైంది అనమాట. అంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియాలని బాగానే చూస్తాను కదా, అంటే బిగ్ బాస్ పోయిన తర్వాత ఎంతమంది పెరిగిలే ఊహించలే. నేను ఇంత ఉంటుందని కూడా ఊహించలే. వచ్చిన తర్వాత కనీసం ఇట్లా ఆ రోజు ఫస్ట్ పోవడమే హాస్పిటల్ పోయినా, కొడుకుని చూసుకున్నా. కాసేపు అయిన తర్వాత బయటకు వచ్చిన. అక్కడ సారథి స్టూడియోస్ ఆ రోడ్లో పోతున్నా, అక్కడ పక్కనే ఏదో చిన్న ప్రెస్ మీట్లా పెట్టుకున్నాం. ఇంకా బయట తెలిసిపోయింది, చేసారు మొత్తం. కారు కదల్లా, మొత్తం ముగిపోతే ఇంకా ట్రాఫిక్ పోలీసులు వచ్చి క్లియర్ చేసి పంపించారు. అసలు మామూలు అసలు ఇంత పెద్ద ఉన్నాయనా నేను అని చెప్పి అనిపించింది ఒక సెకండ్. అనిపిస్తుంది ఎందుకంటే నువ్వు ఇక్కడ ప్రెస్ మీట్ ఇక్కడ మా పక్కనే కదా పెట్టి బయటికి రాగానే ఈ జనం చూసి విన్నారు. అయితే ఎంతమంది జనం వస్తారో అంతమంది వచ్చారు. అది నిజంగా ఏంటంటే అందరూ చెప్పిన ఒక మాట, నాకు కూడా అనిపించిన మాట, ఇంట్లో కూడా అన్నమాట ఏంటంటే, బిగ్ బాస్కి పోయి ఎటువంటి నెగిటివిటీ లేకుండా బయటకు వచ్చి నువ్వు ఒక్కడివేరా అని చెప్పారు. అది ఎంత మంచిది ఎరికేనా చాలా. ఎందుకంటే రాగానే దాన్ని కొట్టిలని నేను తిట్టిలని దీనికా తిండికాడ అలిగిందని ఇవన్నీ ఉంటాయి. కుట్రలు చేసిండ్రు, కుతంత్రాలు చేసిండ్రు, ఇంటి పక్కన ఇట్లా అన్నారు అని సేమ్ అది ఇల్లే కదా. ఇక ఇంటి నేను కొన్ని ఇట్లా అన్నారు అన్న కథే ఉంటుంది. అనడం వేరు. లాస్ట్ సీజన్లో అయితే వచ్చి కొట్టేసుకున్నారు కదా, బయట కొట్టేసుకొని కేసులు పెట్టుకుని. ఇంకా ఒడవలే ఆ కేసులు. నేను బిగ్ బాస్కి వెళ్ళే ముందు చాలా మంది భయపెట్టారు కూడా, ఎందుకు పోతున్నావు నువ్వు అట్లా ఇట్లా అని. సరే మనం ఆ టైపు కాదు, మనం ఎక్కడికి వెళ్ళినా మంచిగానే ఉంటాం కదా. నాకు ఒక నమ్మకం ఉండే, నాళ్ళు ఉండినా మంచిగా వచ్చిన ప్రేక్షకులకు. అంటే నువ్వు వచ్చినాక అంటే మామూలుగా ఫోన్స్ ఇక బాగా అంటాయి ఇక. ఇప్పుడు మొత్తం ఏంది ఇప్పుడు అందరికీ దగ్గర శేఖర్ భాష అని అంటారు కదా. సరే ఇవన్నీ చూసుకుంటే ఇప్పుడు చిన్నోడు చూసినావు కదా, చిన్నోడు చూడంగానే ఇంట్లో మాట్లాడి సంతోషపడరు. మరి అమ్మ నాన్నకి ఇట్లా ఏమన్నారు? అందరం కలిసే ఉంటాం, జాయింట్ ఫ్యామిలీ. అమ్మ నాన్న అసలు చాలా సంతోషపడ్డారు. కాకపోతే ఒకటే బాధపడ్డారు, ఇంకా కొన్నాళ్ళు ఉండొచ్చు కదరా అన్నారు. ఇవాళ పొద్దున ఏమంటారు, అందరూ ఫోన్ చేసి వాడు రావడం మంచిదేంది, ఇంకోసారి వస్తే పంపించండి అంటే అక్కడ రెచ్చిపోతున్నారు జనాలు. ముద్దులు హగ్గులు ఇవన్నీ. ఇంకా అంటే పిల్లలు చూసే పరిస్థితి కూడా లేదు కొన్ని చోట్ల, అట్నే అవుతుంది కదా. సో ఇలాంటి దాకా వచ్చేయడమే మంచిదేందిరా అని చెప్పి ఇప్పుడు కొంత ఇవాళ పొద్దున అయితే మా నాన్న మాట అన్నారు. బిగ్ బాస్లా ఇప్పుడు ఇట్లా జరుగుతా అంటే బయటకు వచ్చినాక మళ్ళీ ఇది నిజంగా ఉంటుంది అంటారా? లోపల జరిగేది అంతా నిజమే కదా? నిజమే. కాకపోతే 2 రకాలు ఉంటుంది దీంట్లో. అది నిజమై ఉండొచ్చు, లేకపోతే ఇలాంటివి చేస్తేనే మన కెమెరాల దృష్టి ఆకర్షిస్తాము, జనాల దృష్టిలో పడతాము అని చెప్పి కూడా కొంత ఉండొచ్చు. కానీ ఎంత అనుకున్నా కూడా ఎక్కువసేపు నటించలేవు నువ్వు, అక్కడ అలవాటైపోతుంది. హౌస్లో వరస్ట్ అంటారు కదా, బట్టెబాజు గారు ఎవరు అంటారు? బట్టెబాజులు ఎవ్వరు లేరు రాజన్న, అందరూ మంచివాళ్ళే. కాకపోతే నిజం చెప్పు, ఏదో వస్తాను బయటకు వచ్చిన నాకెందుకు వాళ్ళతో లోపడిపోను కదా చెప్తున్నా కదా, ఒక్కళ్ళు కూడా అట్లా బట్టెబాజు అనే మాటే లేదు. ఏమన్నా ఉన్నా